హలో. పూర్వం విజయనగర రాజులు పరిపాలించినప్పుడు ఆ సామ్రాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సంతోషంగా ఉన్నారనే మాట వింటూ ఉంటాం మనం. కనుక ప్రతి ఒక్కరం కూడా అటువంటి రాజ్యమే కావాలని కోరుకుందాం. విజయనగరం రాజులు పరిపాలించినప్పుడు మార్కెట్కి వెళ్ళి డబ్బులు పెట్టి కొనుక్కోవలసిన పని లేదు. ఇప్పుడైతే మనం మార్కెట్కి వెళ్ళామంటే ప్రతి సరుకు కూడా మన దగ్గర డబ్బులు పెట్టి కొనుక్కుంటాం. కానీ ఆ రాజ్యంలో ఎలా అంటే ప్రతి ఒక్కరూ కూడా కష్టపడతారు. ప్రతి ఒక్క వృత్తి వారు వాళ్ళకి చేతనైన పనులు వాళ్ళు చేసి వస్తువుల్ని తయారు చేస్తారు. ఆ విధంగా తయారు చేసిన వస్తువులు మార్కెట్కు పట్టుకు వెళ్ళి వాళ్ళకి ఇంట్లోకి కావలసిన సరుకులు అక్కడ ఉన్నవి తీసుకుని వాళ్ళ దగ్గరున్న తయారు చేసిన వస్తువుల్ని ఆ తీసుకున్న చోట పెట్టి వెళ్ళి మరొక సరుకు కావాలంటే అదే విధంగా చేసేవారట. కనుక ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి కావలసిన ఈ డబ్బులు లేకుండా తీసుకోవటం, వాళ్ళ దగ్గరున్న సరుకు పట్టుకెళ్ళటం ఇలా చేసేవారంట. కనుక ప్రతి ఒక్కరూ కూడా కష్టపడతారు. ఇలా నిండుగా ఇంటికి తెచ్చుకుంటారు డబ్బులు లేకుండా. ప్రజలందరూ కూడా ఏ గొడవలు లేకుండా సుఖశాంతులతో సంతోషంగా ఉండేవారు. ప్రతి ఒక్కరూ కూడా మనం అటువంటి రాజ్యం కావాలని కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.